తోటకూర కర్రీ చేస్తున్నాను. తోటకూర ఇట్లా లేత తీసుకోవాలి, చిన్న చిన్న ఆకులది. ఇట్లా కాడలు కూడా కట్ చేసుకోండి. కాడలే కదా అని పడేయకండి, దాంట్లో కూడా విటమిన్స్ ఉంటాయి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయినాక జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఆనియన్ ఇవన్నీ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందాక కట్ చేసుకున్న తోటకూరని ఇట్లా నీట్గా వాష్ చేసుకోవాలి. తోటకూర పప్పు, తోటకూర టమాటా ఎన్నో వెరైటీస్ చేసుకోవచ్చు తోటకూరతో. పోపులోనే పసుపు ఇవి కలర్ చేంజ్ అయినాక ఇందాక వాష్ చేసుకున్న తోటకూరని కూడా పోపులో వేయాలి. 10 to 15 మినిట్స్లో కుక్ అయిపోతాయి సాఫ్ట్గా. కట్ చేసేటప్పుడు చాలా బోలెడు అనిపిస్తుంది, కానీ కుక్ అయ్యే వరకు కొంచెమే ఉంటుంది. తోటకూరలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, ఐరన్ ఎక్కువ ఉంటుంది. ఇలా 10 మినిట్స్ వరకు ఇట్లనే కలపండి. సిమ్లో పెట్టుకోండి, లేకపోతే మొత్తం మాడి మసి ఎక్కిపోతుంది బుగ్గయి. ఇలా ఒక 10 మినిట్స్ అయితే క్యాప్ తీయండి. ఇట్లా మొత్తం సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. ఇట్లా స్మాష్ చేస్తూ కలపండి. దీంట్లో టేస్ట్ని కొంచెం లైట్గా సాల్ట్ వేసుకోండి, ఎందుకంటే సోడియం కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఆకుకూరలలో, ఈ తోటకూరలో. అందుకే చూసి వేసుకోవాలి ఆకుకూరలు కుక్ చేసేటప్పుడు లైట్గా. ఎందుకంటే వాటర్ వేయాల్సిన అవసరం లేదు, వాష్ చేసుకుని ఉంటాం కదా కడిగేటప్పుడు, దాంట్లో వాటర్ ఉంటాయి కాబట్టి అదే వాటర్లో కుక్ అయిపోతుంది ఆవిరితోటి. ఇలా మొత్తం స్మాష్ చేస్తూ కలపాలి. ఒక 5 మినిట్స్ అయితే క్యాప్ చేయండి. వేడి వేడి అన్నం, రోటీ, చపాతీలోకి చాలా బాగుంటుంది ఈ తోటకూర. పచ్చిమిర్చి, ఎండుమిర్చితోటే టేస్ట్ని ఇస్తుంది. కారం వేయాల్సిన అవసరమే లేదు తోటకూరలలో, ఆకుకూరలలో వేయకండి. ఎంతో టేస్టీ వేడి వేడి తోటకూర రెడీ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.